మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాదాపు 15 కోట్ల రూపాయల వరకు యుఎఫ్ఐడిసి ఫండ్ శాంక్షన్ అవడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు దాదాపు 14 ప్రోగ్రాంలు ఈ రోజు ధర్మపురి ప్రాంతంలో వాటర్ సమస్య కానివ్వండి, మీరు చూస్తున్నారు గత 10 సంవత్సరాలు దాదాపు 15 lakh లీటర్స్ డైలీ కన్జంప్షన్ ఉంటే కేవలం 10 lakh లీటర్స్ సప్లైనే వస్తుండే. మిషన్ భగీరథ స్కీమ్, మిషన్ కాకతీయ స్కీమ్ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా గొప్పగా చెప్పుకున్నారో, విరిగిపోయిన పైపులు ఇంటికి నీళ్లు ఇస్తా అన్నారు కానీ ఒక నీటి చుక్క కూడా అందని సమస్య ఈరోజు చూస్తున్నాము. ఇంతకు ముందు ఆ వార్డుల మహిళలు కూడా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. ఒక చుక్క నీళ్ళు వస్తలేదు సార్, మాకు మిషన్ భగీరథ అని చెప్పినారు కానీ 10 సంవత్సరాలకి వెళ్ళి ఒక నీటి చుక్క కూడా లేదు అని చెప్పి అందరికీ అమృత్ స్కీమ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నదో దాని ప్రకారం కూడా దాదాపు 23 కోట్ల రూపాయలతోటి కొత్త పైప్ లైన్ కనెక్షన్లు, కొత్త నీటి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా సిసి రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ ఫెసిలిటీలు, ఇవన్నీ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాంపెయిన్ అప్పుడు కూడా ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు ఏం చేస్తారని చెప్పి చాలా మంది అడిగినప్పుడు ఇదే మాట చెప్పడం జరిగింది. మీరు చూస్తే పెద్దపల్లి ప్రాంతంలో పర్టికులర్లీ ధర్మపురి ప్రాంతము, ఇక్కడ అప్పుడు మంత్రిగా కూడా ఇక్కడ శాసనసభలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ న్యాయం చేయని పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ ఇప్పుడే మేము కార్లో వస్తుంటే కూడా మాట్లాడుకోవడం జరిగింది. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీటి సమస్యల మీద దృష్టి పెట్టకుండా ప్రజలను ఇబ్బంది పెట్టినారు అప్పుడు ఈశ్వర్ గారు. సరిగారు ఈ సమయంలో మేము కష్టపడి కృషి చేసి కరెంటు విషయంలో కానివ్వండి, రోడ్స్ విషయంలో కానివ్వండి, డ్రైనేజ్ విషయంలో కానివ్వండి మేము ఖచ్చితంగా పనిచేసి కృషి చేసి ఫండ్స్ తీసుకొచ్చి మరి ఇక్కడ పని చేపిస్తామని చెప్పి లక్ష్మణ్ గారు, నేను ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము ఈరోజు ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నాము. మరి అక్కడ ఫ్లడ్ వాల్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్లడ్డింగ్ ఇష్యూ చాలా ఎక్కువగా ఉంటది ఈ ప్రాంతంలో. ఫ్లడ్డింగ్ అట్ ద సేమ్ టైం మళ్ళా సమ్మర్ సీజన్ లో వాటర్ స్కేర్సిటీ, రెండు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా జల్ శక్తి మినిస్ట్రీ కూడా రిప్రజెంటేషన్ చేసి ఈ కష్టాలు ఏదైతే ఉన్నాయో దాని మీద పనిచేసి ఖచ్చితంగా ప్రజలకు ఒక సహకారం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి కూడా ధన్యవాదాలు.